అయితే ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఇక నేరుగా హంసల దీవికి వెళ్ళి సాగర సంగమం చేసేందుకు కృష్ణమ్మ అయితే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గంట గంటకు ఇన్ఫ్లో అయితే పెరుగుతుంది. అయితే వచ్చేటువంటి ఈ యొక్క నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూనే దానికి తగ్గట్లుగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 2,54,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇన్ఫో చూస్తే 2,54,000 ఉంది. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారు. పంటలు నాటు పడవల మీద ఎవరు కూడా ప్రయాణించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. వరద నీటిలో ఈతకు వెళ్ళడం అనేది అత్యంత ప్రమాదకరం అంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే లంక గ్రామాల్లో వ్యవసాయం చేసేటువంటి ఈ యొక్క రైతులు కానీ అలాగే ఈ యొక్క పశువులు కాసుకునేటువంటి పశువుల కాపర్లు కానీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అత్యవసర సమయం కోసమైతే మాత్రం 1070 అలాగే 112 మరి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1800425001 ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి అంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కరకట్ల మీదకి వెళ్ళి ఈ సమయంలో నిలవరాదు. అలాగే ఎవరు కూడా స్నానాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకూడదంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు దుర్గా ఘాట్ ఏదైతే ఉందో నిత్యం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటువంటి దుర్గా ఘాట్ వద్ద కూడా ఈ యొక్క స్నానాలు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. అయితే విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం ఏదైతే మరికొద్ది గంటల్లోనే 3 లక్షల క్యూసెక్లు దాటేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ 5 లక్షలు దాటినట్టయితే కనుక ఇది ప్రమాదకర స్థాయి అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అధికారులను కలెక్టర్లు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కొద్దిసేపటి క్రితమే అటు ఇబ్రహీంపట్నం మండలంలోని ముంపు ప్రాంతాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఏదైతే పర్యటించినటువంటి పరిస్థితి. ముంపు ప్రాంతాలైనటువంటి చిన్నలంక గ్రామాల్లో పర్యటించి ఎన్టీఆర్ జిల్లా స్థానిక ప్రజలకు వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా జాగ్రత్తలు అయితే తెలిపినటువంటి పరిస్థితి. అయితే సురక్షిత ప్రాంతాలకు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే అధికారులు సూచిస్తే కనుక వెంటనే